హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ. అప్పుడు సాయంత్రం 5:30 అవుతోంది. గోదావరి ట్రైన్ వైజాగ్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. కార్తీక్ స్టేషన్లో వాటర్ బాటిల్ కొనుక్కొని ట్రైన్ ఎక్కి తను రిజర్వ్ చేసుకున్న సీట్లో కూర్చున్నాడు. చుట్టూ చూసిన కార్తీక్కి సైడ్ ఉన్న సీట్లో కూర్చుని బాబుని ఆడిస్తున్న దివ్యను చూసి ఒక్కసారి ఉలిక్కి పడతాడు. దివ్య ఎవరో కాదు, తను పెళ్లి చూపులు చూసిన ఏకైక అమ్మాయి. ఆ రోజు ఆఫీస్కి బయలుదేరుతున్న కార్తీక్కి అమ్మ ఒక ఫోటో చేతిలో పెట్టి, ఒరేయ్ కార్తీక్, ఈ అమ్మాయి నచ్చితే రేపు పెళ్లి చూపులకు వెళ్ళాలి, ఏ సంగతి సాయంత్రం చెప్పు అని చెప్తుంది. కార్తీక్ ఆఫీస్ వెళ్ళిపోతాడు. ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఆమెను భారీగా ఊహించుకుంటాడు. ఎప్పుడూ లేనిది ఆఫీస్లో ఫైల్స్లో చాలా తప్పులు చేస్తాడు. మేనేజర్ చెక్ చేసి కార్తీక్ని పిలిచి, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేనిది ఇన్ని తప్పుల విషయం ఏంటి అని అడుగుతాడు. మేనేజర్ కారణం అడగగానే కార్తీక్, సార్ కొంచెం తలనొప్పిగా ఉంది, నాకు సెలవు కావాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆమె ఫోటో చూడగానే తననే భారీగా ఊహించుకున్న విషయం మనసులో మెదిలేస్తూ ఉంటుంది. దాంతో ఇంటికి డౌట్ఫుల్తోనే ఇంటికి చేరుతాడు. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టదు. పక్క రోజు పెళ్లి చూపులకు వెళ్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చుతుంది, అమ్మాయికి అబ్బాయి నచ్చుతాడు. ఇద్దరు మంచి స్నేహితుల్లా చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నాయి. పెళ్లికూతురు వాళ్ళ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. కార్తీక్ కంటికి నిద్రపోయి ఎన్ని రోజులైందా అన్నట్టు ఉంది. ఎప్పుడు అమ్మాయి గురించి ఆలోచనలే. ఎలుకొక రోజు ఆఫీస్కి బయలుదేరుతున్న కార్తీక్కి ఫోన్ రింగ్ అవుతుంది. నెంబర్ డిస్ప్లే మీద చూస్తే చాలా సంతోషించాడు. తల్లి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. కార్తీక్ వాళ్ళ అన్నయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ అంగీకారంతో ఒక అనాథని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కొద్ది రోజులకి వదిన అమ్మకి కూతురు లేని లోపాన్ని భర్తీ చేస్తుంది. అన్నయ్య చనిపోతాడు. అయితే వదిన అమ్మ ఇద్దరు అమ్మ కూతురులాగా కలిసిపోతారు. అమ్మ వదిన కలిసిపోయిన వాళ్ళని అనాథ పిల్లల కోడలుగా చేసుకున్నందుకు దివ్య తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. కార్తీక్ దివ్య పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి విషయం అర్థమయ్యేలా వివరిస్తాడు. తను ఎంత ప్రేమిస్తున్న విషయం కూడా చెప్తాడు. అయినా దివ్య పట్టించుకోదు. కొద్ది రోజులకి దివ్య పెళ్ళైపోతుంది. దివ్య కూడా కార్తీక్ని చూసి పలకరిస్తుంది. కార్తీక్ దివ్య చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో దివ్య భర్తకి దురలవాట్ల వల్ల చనిపోయాడని చెప్తుంది. నాకు ఇప్పుడు జీవితంలో నువ్వు తోడు ఉంటావా అని అడుగుతుంది. ఇంకా జీవితంలో ఎవరో నాకు తోడుగా ఉన్నా ఒకటే. ఆ మాటలు కార్తీక్ నచ్చలేదు. ఇప్పుడు తన అవసరం కోసం పెళ్లికి ఒప్పుకుంది. ఆ రోజు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పిచ్చివాళ్ల తోసిపడేసింది. నిజంగా పిచ్చివాళ్ల తిరుగుతున్న తన్ని వదిన తన మంచి మాటలతో నిస్వార్థమైన ప్రేమతో తన మనసు మార్చింది. పైగా ఆమె చెల్లిని పెళ్లి చేసుకోమని అర్థించింది. దివ్య మాటలు నచ్చలేదు కార్తీక్కి. తనకి ఇదివరకే పెళ్ళైందని చెప్పి ట్రైన్లో నుంచి దిగిపోతాడు. దివ్య కార్తీక్ని చూస్తే అలా ఉండిపోతుంది. ఇంతేనండి. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.